పబ్లిక్ సీరియస్గా తీసుకోవట్లా. కాబట్టి ఈ కల్తీని అయితే పబ్లిక్ సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ ఒరిజినల్ని వాటికి కూడా తీయట్లేదు కదా మీరు. ఇప్పుడు మనం ఇంట్లో వేసుకుంటున్నాం నెయ్యి, అది ఒరిజినల్ నెయ్యి అని ఎవరు కన్ఫర్మ్ చేయాలా? దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయిగా, కెమికల్స్. ఇదివరకటి రోజుల్లో అయితే, నా చిన్నప్పుడు అయితే కనుక గేదె పాలు మా ఫ్రెండ్ వాళ్ళు అమ్మేవాళ్ళు, ఇంటికి గేదెల పాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అందులో కాసి నీళ్లు పోసినా చిక్కగా ఉండి ఆ పాలు, ఆ పాలని మేము తోడేసుకునేవాళ్ళం. పాలల్లో ఇంత మేగడ వచ్చేది, ఇంత లావుతూ మందంతో. ఆ మేగడనంతా మమ్మ తీసి పక్కన పెట్టేది. తర్వాత తోడేస్తే పెరుగులో కూడా ఇంత లావు మేగడ వచ్చేది, అది తీసి పక్కన పెట్టేది. వాళ్ళంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అప్పుడు అవి లేవు. ఆ మేగడలన్నింటినీ వారం రోజులు ఇదే ఏ రోజుకు ఆ రోజు చిలికేసేసి ఆ మజ్జిగ బాగా చిక్కగా, అంటే కమ్మగా ఉంటాయి ఆ మజ్జిగ, అవి ఇచ్చేది మాకు. ఆ మేగడ అట్లా చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్న ఏదైతే ఉంటుందో ఆ వెన్నని పక్కన పెట్టి ఒక వారం రోజుల పాటు రోజు కొంచెం ఆ మొత్తాన్ని కలిపి ఒక రోజున మరగబెడితే, ఆ మరగబెట్టినప్పుడు వాసన చుట్టుపక్కల వాళ్ళందరికి వచ్చేది. ఏందో వదినా, ఏందక్క నెయ్యి కాస్తున్నావా అని అడిగేవాళ్ళు వచ్చి చుట్టుపక్కల వాళ్ళు. ప్లస్ ఆ నెయ్యిలో మాకు అప్పుడు బాగా, ఎందుకంటే ఇది గుర్తు, అది బాగా కరిగిపోయిన తర్వాత అడుగున ఇది ఎర్రగా అంటులాగా వస్తుంది. దాన్ని గోదావరి అనేవాళ్ళు, గోదావరి చెప్పేవాళ్ళు.